దానియేలు గ్రంథంలో ఆ వ్యక్తి కనపడతాడు. 6వ అధ్యాయం దగ్గరికి రండి, నేనే చూపిస్తా. 18వ వచనం చూడండి ఒక్కసారి. అంతటా రాజు తన నగరునకు వెళ్ళి ఆ రాత్రి అంతా ఉపవాసం ఉండి నాట్య వాయిద్యములను జరగనీయలేదు. అతనికి నిద్ర పట్టకపోయెను. తెల్లవారుజామున రాజు వేగిరమే లేచి, ఎవరంటీనా? రాజు అంట, రాజు. ఇప్పుడు ఈ రాజు ఎవరంట? చూడండి 31వ వచనం చూడండి, 5వ అధ్యాయం 31వ వచనం. మాదీయుడగు దర్యావేషు 62 సంవత్సరముల వాడై సింహాసనముకెక్కెను. ఇప్పుడు ఎవరా రాజు? దర్యావేషు. స్తోత్రం చెప్పండి. ఈ దర్యావేషు పరిపాలన చేస్తున్నప్పుడు ఈ దర్యావేషు దగ్గర ఈ దానియేలు అనే ఆయన పని చేస్తూ ఉండేవాడు. మంచి పని ఇచ్చాడు దానియేలుకి దర్యావేషు. ఎందుకంటే దానియేలు మంచి జ్ఞానం కలిగినోడు, మంచి జ్ఞాన సంపన్నుడు. ఏ పని ఇచ్చినా ఆ పని చాలా చక్కగా సుబుద్ధితో చేస్తాడు దానియేలు. దర్యావేషు దగ్గర ఇంకా కొంతమంది పని వాళ్ళు ఉన్నారు. ప్రతి విషయంలో ఈ రాజు దానియేలుని పొగుడుతూ ఉంటే ఇలా కోపం వస్తుంది. ఎలాగైనా సరే దానియేలుని రాజు దగ్గర నుంచి ఎలాగైనా తీసేయాలి, ఆ ఉద్యోగంలో నుంచి తీసేయాలి, లేకపోతే రాజు దృష్టిలో ఏదో ఒక రకంగా చెడు చూపించాలా దానియేలుని అని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. కానీ కుదరట్లా. ఎందుకంటే దానియేలు అంత మంచోడు, ఏ విషయంలో కూడా తప్పిపోట్లా, కరెక్ట్గా ఉంటున్నాడు. ఏం చేయాలనేది అర్థం కాక మొత్తానికి ఒకటి ఆలోచన చేశారు వీళ్ళు. అదేంటంటే దానియేలు దగ్గర ఉన్నటువంటి ఒక లక్షణం ఏంటంటే ప్రతిరోజు 3 సార్లు ప్రార్థన చేసుకుంటాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఎన్నిసార్లు చేస్తాడు? ఎన్నిసార్లు? 3 సార్లా? నేను ఎన్నంటే అన్నిసార్లునే. ఆడ చూడండి, ఓ మాట చూపిస్తా మీకు ఎన్నిసార్లు చేస్తాడో. 10వ వచనం చూడండి. సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము 3 మోకాళ్ళుని. ఎన్నిసార్లు అండి? నాకు లెక్కలు తెలియవులే, నేను ఎట్ట అన్నానని మీరు కూడా 5 సార్లు అంటే అందుకనే బైబిల్ చదువుతూ ఉండాలి. చెప్పిన మాటలు గుర్తుపెట్టుకుంటుంటే సమాధానం మీద నిలబడతారన్నమాట. 3 అంటే ఎన్నిసార్లు? 3 సార్లు పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం ప్రార్థన చేస్తాడండి. మీరు ఎన్నిసార్లు చేస్తున్నారు? ఒకసారి, 2 సార్లు, 3 సార్లు? మనం కూడా పెట్టుకోవాలి 3 సార్లు. అంటే ఒక 5 నిమిషాలే, గంటలు చేయమని కాదు. అర్థమైందండి? మీకు టైం ఉంటే చేస్తే మంచిదే. పనులు చేసుకునే వాళ్ళు కాబట్టి 5 నిమిషాలన్నా ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం దేవునికి ప్రార్థన చేసుకోవాలి మనం కూడా. దేవునికి స్తోత్రం. దానియేలు 3 ప్రార్థన చేసేవాడు. ఆయనకి ఏ సమస్య వచ్చినా కూడా వెళ్ళి ఎవరికి చెప్పుకునేవాడు? దేవునికి చెప్పుకునేవాడు. వీళ్ళు వచ్చి రాజుకు చెబుతున్నారు, రాజా మన దగ్గర ఉంటాడే దానియేలు ఏం చేస్తున్నాడంటే ఏ విషయమైనా వెళ్ళి ఆయనకి ఎవరికో చెబుతున్నాడు. ఎవరికి చెప్పాలా? నీకు చెప్పాలి కదా. మేమందరం నీకు చెప్పుకుంటున్నాం, నువ్వే మాకు దిక్కు, నువ్వే మాకు దేవుడివి, నువ్వే మాకు రాజువి, నీకు చెప్పుకున్నావు. కానీ దానియేలు ఇంకెవరికో చెబుతున్నాడు, ఇంకెవరినో రాజులాగా చూస్తున్నాడు, రాజులకు రాజులాగా చూస్తున్నాడు అని అనగానే ఒక్కసారి రాజు కోపం వచ్చింది. ఈ దర్యావేషు దానియేలు అంటే చాలా ఇష్టం, కానీ ఇతను చేస్తున్న పనేమో నచ్చట్లా. వీళ్ళేమో వచ్చి పుల్లలు పెడుతున్నారు. దానియేలుకి చెబుతుంటేనేమో నేను విననయ్యా, నా దేవునికి నేను ప్రార్థన చేసుకోవాల్సిందే అన్నాడు. ఇది చేసుకో, ఇలా రాజుకు వచ్చి మొక్కకపోతే శిక్ష ఏంది? ఒక సింహాల గుహ ఏర్పాటు చేసి అందులో పడేస్తున్నారు తీసుకెళ్ళి. ఎవరిని పడేయలేదు, ఎందుకంటే అందరూ భయపడి రాజు దగ్గరకు వచ్చి రాజుకి చెప్పుకుంటున్నారు. ఒక దానియేలు తప్పితే. దానియేలుని ఎంత హెచ్చరించినా కూడా, రాజా నిన్ను ఈ సింహాసనం మీద పెట్టింది కూడా మా రాజులకు రాజే, ప్రభువులకు ప్రభువే, సైన్యములకు అధిపతి యెహోవాయే, కాబట్టి ఆయన మాట వింటామంటే ఇక ముద్ర వేసాడు కదా, తప్పదు కదా, రాజు కదా, తీసుకెళ్ళి సింహాల బొనలు ఏమంటే అందులో వేస్తే అప్పుడు
రాజు అక్కడ వేసి ఇంటికి వచ్చాడు కానీ నిద్ర పట్టట్లేదంట. ఎందుకని? అయ్యో దానియేలుని సింహాలు తినేసినాము. ఎందుకంటే ఎన్నో ఉపకారాలు చేశాడు ఆ రాజ్యానికి. ఆ రాజుకి ఎన్నో సలహాలు ఇచ్చాడు, ఎన్నో మంచి మంచి సలహాలు ఇచ్చాడు. మంచి జ్ఞానం కలిగిన వాడు, మంచి తెలివి కలిగిన వాడు, సుబుద్ధి కలిగిన వాడు దానియేలు. అట్లాంటి వాళ్ళని రాజులు ఎప్పుడు పోగొట్టుకోరు. కానీ ఏం చేస్తా, మాట వినకపోయా, అందుకని తీసుకెళ్ళి బోన్లో పడేశాడు. ఇప్పుడు బాగా బాధపడుతున్నాడు. అయ్యా ఎలాగైనా రాత్రి ఉపవాసం ఉన్నాడంటండి. అక్కడ మాట చూడండి ఎంత బాగుంటుందో. రాజు ఉపవాసం ఉండటం ఏంటంటే ఒక అన్యుడండి. దేవుని గురించి, దేవునికి ప్రార్థన చేసుకునేవాడు కాదు, దేవుణ్ణి నమ్ముకున్నవాడు కూడా కాదు ఈ రాజు. ఆ రాత్రే ఇక భారంతో ప్రార్థన చేస్తున్నాడంట ఉపవాసం ఉండి. అంటే ఎక్కడ చూస్తున్నాం? 18వ వచనంలోనా చూడండి. అంతటి రాజు తన నగరానికి వెళ్ళి ఆ రాత్రి అంతా ఉపవాసం ఉన్నాడంట. రాత్రి అంతా ఉపవాసం ఉన్నాడంట. ఆ రాత్రంతా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడంట. అయ్యా ఉపవాసం ఉన్నాడంటే దాని అర్థమైంది, ఏమి తినలా. ఉపవాసం అంటే ఏమీ తినలేదు, ఏమీ తినకుండా ప్రార్థన చేస్తున్నాడు. ఉపవాసం అంటే ఏమీ తినకుండా దేవునికి ప్రార్థన చేయటం. అన్నీ ఉన్నా కూడా అది ఉపవాసం అంటే. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడంటే అన్నీ ఉండయి కానీ ఏమీ తినట్లా, దేవునికి ప్రార్థన చేయ. అయ్యా ఎలాగైనా దానియేలు కాపాడయ్యా, దేవునికి స్తోత్రం. ఒక అన్యుడు ప్రార్థన చేస్తున్నాడండి రాత్రి అంతా. మనం చేయట్లా ప్రార్థనలు రాత్రి అంతా. మనకి భారం వచ్చినా, మనకి కష్టం వచ్చినా మనం ప్రార్థన చేయలేకపోతున్నాం రాత్రి అంతా దేవుని సన్నిధిలో. ఒక అన్యుడు ప్రార్థన చేస్తున్నాడు ఇక్కడ. ఆయన నిద్ర పట్టలేదంట. ఉపవాసం ఉండి నాట్య వాద్యములను జరగనీయలేదు. అతనికి నిద్ర పట్టకపోయేను. అంతఃపురంలో వాయిద్యాలు వాయించుకుంటా సంతోషంగా పాటలు పాడుకుంటుంటారు. వచ్చి రాగానే వాటిని ఆపేపించాడు. బాధ, మనసులో వేదన. అయ్యో దానియేలు సింహభవనంలో ఉన్నాడు. జరగనీయకుండా అతనికి నిద్ర పట్టలేదు. తెల్లవారి జామునంటే ఎప్పుడు తెల్లవారిద్దా అని ఎదురెదురు చూస్తున్నాడు రాజు. తెల్లవారగానే వేగరమే లేచి అప్పుడు వెళ్ళాడంట. వెళ్ళి దానియేలును పిలవగానే దానియేలు ఏమన్నాడు చూడండి 20వ వచనంలో. అంతటి గుహ దగ్గరికి రాగానే దుఃఖస్వరముతో దానియేలును పిలిచి, జీవము గల దేవుని సేవకుడైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షింపగలిగేనా అని అంటే ఆ దేవుని గురించి దర్యావేషకుడు తెలుసుకున్నాడు. యెహోవా గురించి దర్యావేషకుడు తెలుసుకొని దర్యావేషకుడు రాత్రి అంతా ప్రార్థన చేసి వచ్చి మాట అంటున్నాడు, నీ దేవుడు నిన్ను కాపాడా. అప్పుడు దానియేలు అంటున్నాడు 21వ వచనంలో, అందుకు దానియేలు రాజు చిరకాలము జీవించును గాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనపడితిని గనుక ఆయన తన దూతనంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్ళు మూయించును. దేవునికి స్తోత్రం. ఇక్కడ గొప్ప సంగతి ఏంటంటే ఆ రాత్రి అంతా దానియేలు నిద్రపోతానే ఉండుండొచ్చు. అక్కడ దేవుల్ని నమ్ముకున్న దానియేలు హాయిగా నిద్రపోతున్నాడు. ఇక్కడ బయట ఉన్నటువంటి అన్యుడైనటువంటి రాజు మాత్రం బయట మేలుకొని ఆ రాత్రి అంతా నిద్ర పట్టకుండా, నిద్ర పోకుండా దానియేలు కొరకు ప్రార్థన చేశాడంట. దేవునికి స్తోత్రం. అందుకనే ఆ కిందండి మనం చూస్తామండి, అసలు నీ దేవుడే దేవుడు. ఒకసారి 25వ వచనం నుంచి చదవండి, చాలా బాగుంటాయండి ఆ మాటలు. ఒక అన్యుడు, ఒక రాజు పలుకుతున్నటువంటి మన దేవుని గురించి ఒక రాజు పలుకుతున్నటువంటి అద్భుతమైనటువంటి మాటలు అక్కడ కనపడతాయండి. చూడండి ఒక్కసారి. ఇప్పుడు రాజుకు దర్యావేషు లోకమంతట నివసించు సకల జనులకును రాష్ట్రములకును ఆయా భాషలు మాట్లాడు వారికి ఇలాగ వ్రాయించెను, మీకు క్షేమాభివృద్ధి కలుగును గాక. నా సముఖమున నియమించినదేమనగా నా రాజ్యములోని సకల ప్రభుత్వంలో యందుండి నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడచ్చు, దానియేలు యొక్క దేవునికి భయపడచ్చు, ఆయన సముఖమున వణుకుచుండవలెను. వనకాలి. ఆయనే జీవము గల దేవుడు, ఆయనే యుగ యుగములుండువాడు, ఆయనే రాజ్యము నాశనము కానేరదు, ఆయన ఆధిపత్యము తుదమట్టునకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
చదవమ్మ. ఆయన విడిపించువాడును రక్షించువాడునై ఉండి పరమందున పరమందున భూమి మీదను సూచక క్రియలను ఆశ్చర్య కార్యములను చేయువాడు. గొప్పగా మాట్లాడు. ఆయనే సింహముల నోట నుండి ఈ దానియేలును రక్షించెను అని వ్రాయించెను. ఈ దానియేలు దర్యావేషు ప్రభుత్వ కాలమందును పారసీకుడగు కోరెషు ప్రభుత్వ కాలమందును వర్ధిల్లెను. దేవునికి స్తోత్రం. దావీదు తర్వాత కోరేషు రాజు అయ్యాడు. కోరేషు ప్రభుత్వంలో కూడా మంచి సలహాదారుడిగా దానియేలు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. రాత్రంతా ప్రార్థన చేసిన వాళ్ళు. మీరు ఎక్కడో ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాలండి, ఇది మర్చిపోబాకండి. అదేందో తెలుసా? వీళ్ళ గురించి రాసి ఉంది. అబ్రహాము చేసి ఉంటాడు, యోసేపు చేసి ఉంటాడు. అయితే వాళ్ళ గురించి రాయబడలా. అందుకని వాళ్ళని మనం గుర్తు చేసుకోవట్లేదు. కానీ కొన్ని సందర్భాలను బట్టి మనం చూస్తే అబ్రహాము రాత్రికాల సమయాల్లో దేవుడు మాట్లాడంట. అబ్రహాముకి బహుశా నిద్ర బట్టి ఉంటుంది, ఆయనకు కూడా. అయితే రాత్రంతా ప్రార్థన చేశాడని లేదు. అందుకని వాళ్ళ గురించి మీకు చెప్పట్లా. అబ్రహాము చేసి ఉంటాడు. యోసేపుని చెరసాల్లో పడేశారు తీసుకెళ్ళి. అన్నదమ్ములే మోసం చేసి తీసుకెళ్ళి చెరసాల్లో పడేశారు యోసేపుని. మరి ఆ రాత్రులు నిద్రపోయి ఉంటాడా? ఎన్నో రాత్రులు నిద్రబట్టి ఉండదు యోసేపుకి. ఆయన రాత్రంతా మేలుకున్నట్టుగా మనకి కనపడదు బైబిల్లో. అందువల్ల మనం వాళ్ళ గురించి మాట్లాడుకోవటం లేదు. వీళ్ళైతే పర్టికులర్గా బైబిల్లో రాసి ఉంది కాబట్టి మీకు చెప్తున్నా వీళ్ళ గురించి. దేవునికి స్తోత్రం. గట్టిగా చూద్దాం హల్లెలూయా. అర్థమైందంటే వీళ్ళ గురించి పర్టికులర్గా యాకోబు గురించి, ఆ తర్వాత సమూయేలు గురించి, ఆ తర్వాత దావీదు గురించి, ఆ తర్వాత ఇప్పుడు మనం చెప్పుకున్న దర్యావేషు గురించి పర్టికులర్గా పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. వీళ్ళు రాత్రంతా మేలుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. దేవునికి స్తోత్రం. అందుకనే మనం ఈ సంపూర్ణ రాత్రి ప్రార్థన కూడికి ఏర్పాటు చేసుకుంటున్నాం. రాత్రంతా మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చెయ్యాలని. హల్లెలూయా.